వేళ్లకు టచ్, జుంబాతో ఫిట్, అదిరేట్టు డాన్స్ మీరేస్తే జుంబారే అజుంబరే. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కూటమి ప్రభుత్వ 100 రోజుల పాలనలో అట్టర్ ఫ్లాప్ అయింది. సూపర్ 6లోని ఒక్క హామీని అమలు చేయకపోగా డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. జగన్ హయాంలో అమలైన అమ్మఒడి పథకాలు ఇప్పుడు అందటం లేదన్నారు. పెన్షన్స్ తీసుకోవడానికి ఇబ్బందులు పడుతున్నామని వృద్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 100 రోజుల్లో చంద్రబాబు చేసింది మోసం మాత్రమే అని మండిపడుతున్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు రావడానికి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లేవు, మా ప్రభుత్వం వస్తే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్పడం జరిగింది. దాంతోపాటు మొట్టమొదటిసారిగా మేము అధికారం చేపట్టిన వెంటనే డిఎస్సి మెగా డిఎస్సి ఇస్తామని చెప్పారు. కానీ మెగా డిఎస్సికి సంతకం పెట్టారు, కానీ ఇంకా నోటిఫికేషన్ డేట్ అయితే రాలేదు. దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి యువత ఏం కోరుకుంటుందంటే పోలీస్ శాఖలో కానీ గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించి కానీ లేకపోతే మెగా డిఎస్సి అన్నారు. మెగా డిఎస్సి అంటే కనీసం 25,000 పోస్టులను ఉండాలి. 16,000 పోస్టులతో ఈరోజు డిఎస్సి అని చెప్పేసి అంటూ ఉన్నారు. అది కూడా డేట్ ప్రకటించలేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తా ఉన్నాము, మీ పైన నిరుద్యోగ యువత ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంది. మీరు ఎమ్మడే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ శాఖల్లో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి దాదాపు 2,70,000 అని చెప్పేసి గత ప్రభుత్వంలోనే చెప్పారు. ఇప్పుడు ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారినా కూడా ఇంకా ఖాళీల పోస్టులు పెరిగి ఉంటాయి. మనం చూసుకున్న మే నెల లాస్ట్లో కానీ జూన్లో కానీ చాలామంది టీచర్లు కానీ అనేక మంది ఆఫీసర్లు రిటైర్డ్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఆ రిటైర్డ్ అయినటువంటి వారి స్థానంలో కొత్త వాళ్ళని భర్తీ చేయడానికి నోటిఫికేషన్లు మాత్రం ఇవ్వడం లేదు. సర్దుబాటు చర్యతో ఈరోజు మనం చూసుకుంటున్నాం. మన కర్నూలు జిల్లాకు సంబంధించి టీచర్ల కొరత ఉన్నప్పటికీ టీచర్లను సర్దుబాటు పేరుతో ఒక స్కూల్ నుంచి ఇంకొక స్కూల్కి పంపిస్తున్నారు తప్ప పోస్టులు భర్తీ చేయడంలో మాత్రం నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఈరోజు ముఖ్యంగా మన రాష్ట్రం అభివృద్ధి చెందాలన్న విద్య, వైద్యం ఈ రెండు ముఖ్యంగా ఉండాలి. విద్య ఉండాలంటే ఉపాధ్యాయులు కంపల్సరీ ఉండాలి. ఉపాధ్యాయులు ఉండాలంటే పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి రాష్ట్ర యువత కోరుకుంటుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆ వైపున చర్యలు తీసుకొని, ఎందుకంటే మీ మీద నమ్మకంతో ఎన్నుకున్నారు, ఆ వైపున మీరు యువత నమ్మకాలను వమ్ము చేయకుండా, ఎందుకంటే మీరు గతంలో కూడా చూసాం మేము, మీరు 2018లో ఒక డిఎస్సి మాత్రం ఇచ్చారు, తర్వాత పోస్టులు భర్తీ చేయడంలో ఎలాంటి చిత్తశుద్ధి చూపలేదు. కాబట్టి ఇప్పుడు మీ మీద నమ్మకంతో మీకు అధికారం ఇచ్చారు కాబట్టి మీరు యువతను మోసం చేయకుండా నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు సూపర్ 6 పేరుతోటి అనేక హామీలు ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఆ సూపర్ 6లోన రాష్ట్రం ఏర్పడిన వెంటనే నిజంగా తెలివిండి మాట్లాడారా తెలివిలేక మాట్లాడారా అనేది ఆయనకే తెలియాలి. ఎందుకంటే రాష్ట్రంలోన అమౌంట్ లేదు అని అన్నది ఫస్ట్ ఎన్నికల ముందర హామీ ఇచ్చేటప్పుడు చూసుకోవాల్సినటువంటి పరిస్థితి. అవల్ల కాకుండా నోటి మాటగా ఊక ఫ్రీ సిలిండర్లు ఇస్తాము, ఫ్రీ బస్సు ఇస్తాము, మరి తల్లికి వందనం ఇస్తాము అని చెప్పేసి, మరి ఇంట్లో ప్రతి మహిళలకు కూడా అమౌంట్ ఖచ్చితంగా పే చేస్తామని చెప్పి ఇప్పటికిప్పుడు రాష్ట్రంలోన బడ్జెట్ లేదు, దాంతో మేము ఇప్పుడు చేయలేమని చెప్పేసి దొంగదారిన పట్టుకోవడం సిగ్గుమాలినటువంటి చర్య. ఆగస్టు 15 కల్లా ఫ్రీ బస్సులు ఇస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ఎక్కడ ఫ్రీ బస్సు ఇచ్చాడని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. మరి అదేవిధంగా ఇంట్లో 3 సిలిండర్లు అన్నారు, ఏ ఒక్క సిలిండర్కి ఇచ్చారు? కనీసం సిలిండర్లు ఫ్రీగా ఇవ్వకపోయినా కూడా కనీసం సిలిండర్ల ధరనన్నా తగ్గించారా అంటే ₹1 కూడా తగ్గించలేనటువంటి పరిస్థితి. మరి దాంతోపాటు విద్యార్థులకు అందరికీ కూడా స్కూళ్ళు ఓపెన్ అయిన వెంటనే వాళ్ళ ఫీజుల కోసం అని చెప్పేసి గత ప్రభుత్వం అమ్మఒడి పేరుతోటి పెట్టుకుంటే, మరి తల్లికి వందనం అనే పేరుతోటి చంద్రబాబు నాయుడు పేరు మార్చి మేము చేస్తామని చెప్పినటువంటి వ్యక్తి ఇన్ని నెలలు అవుతున్నా కూడా స్కూల్ ఓపెన్ అయి దాదాపు 6 నెలలుగా వస్తూ ఉంది. అయినా కూడా ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క విద్యార్థి కూడా రూపాయి కూడా అమ్మఒడి తల్లికి వందనం ఇవ్వలేకపోవడం చాలా సిగ్గుచేటైనటువంటి విషయం. దీంతోపాటు హాస్టళ్ళని కూడా ఓన్లీ 100 మంది నిబంధన చేసుకుంటూ దాదాపుగా అనేక హాస్టళ్ళను కూడా మూసేసినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో. మరి దీంతో చాలామంది విద్యార్థులు కూడా విద్యకి దూరం కావడం, మౌలిక వస్తువులు కనిపించడంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫ్రీగా పెండింగ్ అయిపోయింది. దాంతోపాటు మెస్సు బిల్లులు కూడా ఇప్పటి వరకు మెస్సు బిల్లులు కూడా లేకపోవడం హాస్టల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. మరి దాంతోపాటు నిన్ననే మనం చూసాం కొన్ని పేపర్లలో ఏదైతే నేషనల్ మెడికల్ ఎంసీ ఉందో ఎన్ఎంసీకి మాకు మెడికల్ సీట్లు వద్దు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం లెటర్ రాయడం సిగ్గుమాలినటువంటి చర్య.